డీటెయిల్ గా మాట్లాడదాం ఒక నిమిషం. రైట్. నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు కొంచెం ఆలస్యమైన మీరు సిపిఐ ఎమ్మెల్సీ. నమస్కారం అండి. పోలవరం జీవానంద రెడ్డి గారు కూడా అనేక ఇష్యూస్ ప్రస్తావించాల్సి ఉంది. లేదా ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడం లక్ష్మీనారాయణ గారు అంశం మీద పోలవరం పూర్తిగా దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అంశం మీద కానీ, ఫస్ట్ ఫేజ్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అనేటువంటి అంశం కానీ, ఆ ఫస్ట్ ఫేజ్కి అవసరమైనటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నిరాటంకంగా పనులు ఆగకుండా జరుగుతాయి అనేటువంటి అంశం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పష్టత లేనటువంటి నేపథ్యం ప్రజలకి తెలియదు, మేధావులకి తెలియదు, రాజకీయ పార్టీలకి తెలియదు. ఫస్ట్ ఫేజ్కి ఎంత డబ్బులు అవసరం అవుతాయి, కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు నిరాటంకంగా ఇచ్చేదానికి ఆమోదించినారు, ఫస్ట్ ఫేజ్ వలన లబ్ధి పొందేటువంటి ఎన్ని ఎకరాల భూమి ఎన్ని జిల్లాల్లో ఏ విధంగా అనేటువంటి స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో పోలవరం ఎంత దూరం అనేదాని అత్యంత కీలకమైనటువంటి రిలవెంట్ ప్రశ్నగా మా పార్టీ భావిస్తాము. మేము కోరేది ఏమిటంటే, పోలవరం అందరం కోరుకుంటున్నాం, పోలవరానికి జరిగిపోయినాయి, జరగవలసిన దాని గురించి మాట్లాడుకుంటే జరగవలసిన దాని గురించి మాట్లాడుకొని దాన్ని సాకారం చేసే దాంట్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు వెనకటి విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని దాంట్లో నుంచి ఒక ఎక్స్క్యూజ్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం మనం ఎవరూ దయచేసి చేయొద్దు. దీనికి అనేక కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం అందరం కూడా దానికి ప్రాపర్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. 2014 నాటికి ఉన్నటువంటి అంచనాల మేరకు ఉండేటువంటి డబ్బుల్లో కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారి యొక్క వైఖరికి మారుతుందా, ఇది పూర్తి కాబోయేటప్పటికి దాకా ఎస్కలేషన్ ఎంత అవుతుందో ఆ మొత్తం కూడా చట్టంలో పేర్కొన్న పద్ధతి ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనే దానికి ఉంటారా? కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్కి ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి చాలా చాలా తేడా ఉన్నటువంటి నేపథ్యంలో దీని క్లారిఫికేషను స్పష్టత కేవలం ప్రభుత్వాలకే కాదండి, ప్రజలకు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటిది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అవుట్సోర్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి అవుట్సోర్స్ చేశారు, కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కి అవుట్సోర్స్ చేస్తున్నారు. ఈ మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టే అవుట్సోర్స్ అయ్యే పరిస్థితి చివరికి వచ్చేసరికి ఏర్పడుతున్నది. ఎప్పటి వరకు ఏ విధంగా పూర్తి చేస్తారు అనే దానికి దీనికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఫేజ్ వైజ్ రిపోర్ట్ కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్ కానీ, ఎకనామిక్ ఆస్పెక్ట్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ కానీ, టైం ఫ్యాక్టర్ కానీ, వీటన్నిటికీ సంబంధించి నేను టైం ఫ్యాక్టర్ ఎందుకు అంటున్నానంటే, మనకు అక్కడ పని జరిగేటువంటి పని దినాలు చాలా తక్కువగా ఉంటాయి. గోదావరిలో ఎక్కువగా వాటర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కృష్ణా నది మాదిరి కాదు ఇది. ఇక్కడ పని దినాలు ఎన్ని ఉంటాయి, ఆ పని దినాల్లో ఏ విధమైనటువంటి పని జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు పెద్దలు మన తులసిరెడ్డి గారు ఎవరు చెప్పినట్టుగా 11 కోట్ల క్యూసెక్కుల యొక్క మట్టిని తీసేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు ఒక క్యూసెక్కు 1.5 అని అనుకుంటే ఈ మొత్తం మట్టిని తీసేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు మట్టి తీసేయడానికి కావలసినటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ కూడా ఏదో రాజకీయంగా మాట్లాడేదానికంటే టెక్నికల్ అంశాలు టెక్నికల్గా మాట్లాడవలసినటువంటి పద్ధతుల్లో ఉండి దానికి ఖచ్చితంగా ఇన్ని రోజులు పడుతుంది అనేటువంటి ఒక అవగాహనకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను చివరిగా ఒకటే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. లక్ష్మణ్ గారు 2018 లక్ష్యం నేను ఒకటే విషయం ఒకటే మొత్తం మీద ఏంటంటే, ప్రజలని, రాజకీయ పార్టీలని, మేధావుల్ని, ప్రజా సంఘాలని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతకుముందు శ్రీనివాస్ గారు అడిగినట్టు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టవచ్చు కదా, ఈ విషయాలన్నింటినీ వివరించవచ్చు కదా, ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేది చెప్పొచ్చు కదా,
అందరి సహకారం పెట్టడానికి తీసుకోవచ్చు కదా. సిద్ధంగానే ఉన్నాం కానీ కానీ అఖిల పక్షంలో కానీ ఉన్న కొన్ని పార్టీలు అంత ఇంతకుముందు ప్రొయాక్టివ్ గా లేవన్నది ఇంతకుముందు పితాని గారు చెప్పారు మీటింగ్ పెడతామని. నేను అంటున్నాను అత్యంత కీలకమైనటువంటి సమస్యలు దేని మీద అసలు ఇంతమటికి 2 సంవత్సరాల 3 నెలల్లో అఖిల పక్షం అంటే ఒంటి కారం పూసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇది మారాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలవరం కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే కావాల్సిన అవసరం ఉన్నది. నేను కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వారి యొక్క సహకారం అవసరం, ఇస్తామంటున్నారు. ఓకే, వారు ఏమి ఇస్తారు? ఇప్పుడు మన అరుణ్ జైట్లీ గారి యొక్క స్టేట్మెంటు చట్టంలో ఉన్నదానికి భిన్నంగా ఉన్నది. ప్రత్యేక హోదా ఏమైందో మనకు అందరికి తెలిసిందే, అది కూడా మనకి ఒప్పుకున్నటువంటి అంశం. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క రాజకీయ ఆవశ్యకతల మేరకు, ఆర్థిక ఆవశ్యకతల మేరకు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకందరికీ జీవన ప్రధాని అయినటువంటి పోలవరం మరింత దూరం జరిగేటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త తీసుకునేదానికి వెంటనే అందరి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాల్సినటువంటి ఆవశ్యకత పాలకపక్షానికి ఉంటుంది. అలాగే అదే సందర్భంలో వారి యొక్క నిజమైనటువంటి సమస్యలకి మిగతా అన్ని పక్షాలు కూడా సహకరించాలి. కానీ వాళ్ళు అలా చేయనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు దానికి దూరంగా పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని అజ్ఞానంలోనూ చీకట్లోనూ ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చాలా నష్టం కలిగిస్తుందని చెప్తున్నాను. లక్ష్మణ్ గారు, 2018 లక్ష్యం ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నది. మీ అంచనా ప్రకారం 2018 నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుందా? 2013కి వస్తుందా, 18కి వస్తుందా, 20కి వస్తుందా అనేటువంటిది రాజకీయ చిత్తశుద్ధి మీద, లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కొన్ని కీలకమైనటువంటి అంశాలని రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలని ప్రస్తావించాలనుకున్నాను. పోలవరం బహుళార్థ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర మొదలుకొని మధ్య కోస్తా ప్రాంతం మొదలుకొని రాయలసీమ నీటి అవసరాల వరకు ముడిపడినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని రాజకీయాలకు అతీతంగా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేది అందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. దీనికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, నిధుల పరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, నీళ్ల పరంగా కూడా చిక్కులు రాబోతున్నాయి. ఈ 3 అంశాలపైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఒక ప్రాజెక్టుకి అవసరమైన అనుమతులన్నీ కూడా వచ్చి దాదాపు ఒక పర్యావరణానికి సంబంధించి ఇచ్చి కూడా మళ్ళా ఏదో అటు ఇటు ఉన్నది. అన్ని అనుమతులు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయడంతో న్యాయపరమైనటువంటి చిక్కులు కొనసాగుతున్నాయి. దాని నుంచి ఈ ప్రాజెక్టుని బయటపడవేసినటువంటి తక్షణ అవసరం ఉన్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం, దాని యొక్క శ్రద్ధ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నంబర్ 1. రెండవది, నీటికి సంబంధించినటువంటి సమస్య. ఇవాళ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సమస్య వేరు. 385 టీఎంసీల నీటి వినియోగ లక్ష్యంతో 150 అడుగుల ఎత్తుతో నిర్మించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. 150 అడుగులకు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే దీన్ని కట్టాలని. ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా వచ్చింది. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మా మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండడం మంచిది. విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వస్తున్నది. 200 టీఎంసీల నుంచి 300 టీఎంసీలని వాడుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. చేయాల్సిందే, మనం తప్పు పట్టాల్సిన అవసరంలే. బచావ్ ట్రిబ్యునల్ 1980లో 1480 టీఎంసీలని ఉమ్మడి రాష్ట్రానికి గోదావరి జలాల్లో కేటాయించింది. పెద్దలు శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు. ఈ 1480 టీఎంసీల్లో 800 టీఎంసీలు ఇప్పటికి దాదాపు వాడుకుంటున్నాం. ఇంకా 640 టీఎంసీలు, 650 టీఎంసీలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల మధ్య, అంటే తెలుగు రాష్ట్రాల మధ్య 1480 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాటా ఎంత అనేది విభజన లేదు. మొట్టమొదట దీన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 21వ తారీఖున
అపెక్స్ కౌన్సిల్ ఉన్నది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన జరుగుతుంది. అక్కడ ప్రస్తావించి ఈ రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నీటికి సంబంధించి జుట్లు పట్టుకోకుండా ఎవరి వాటా ఎంతో ముందు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే పోలవరానికి నీటి సమస్య రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాణహిత లేకపోతే శబరి ఆ రెండు నదుల నుంచే నీరు ఎక్కువ వస్తుంది గోదావరికి. దాని తర్వాత శబరి అంటే ప్రాణహిత ఇంద్ర నుంచి ఎక్కువ నీరు వస్తుంది. శబరి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది పోలవరం. శబరిలో నీళ్లు తక్కువ వస్తాయి. అందువల్ల నీటి కేటాయింపుల విషయం తేలకుండా భవిష్యత్తులో నీటి సమస్యను పోలవరం ఎదుర్కోబోతుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ఇదే. గుండెకాయ లాంటిదని చెప్పుకుంటే సమస్య పరిష్కారం కాదు. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇవాళ బచావో ట్రిబ్యునల్ కృష్ణానది జలాల పంపకం వచ్చినప్పుడు 80 టీఎంసీలు అక్కడ మా కేటాయింపులో తక్కువ వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో పోలవరం కడితే 80 టీఎంసీలు మీరు కృష్ణా డెల్టాకు తరలించినప్పుడు మాకు వాటా అడిగితే 35 టీఎంసీలు మహారాష్ట్ర కర్ణాటకకి ఇవ్వడం జరిగింది. ఇవాళ తమిళనాడు విభజన తెలంగాణ విభజన తర్వాత మా అవసరం తీర్చాలి, మాకు 45 టీఎంసీలు ఇవ్వాలంటున్నారు, పేచీ పెట్టారు. ఈరోజు నేనంటాను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసింది, బచావో ట్రిబ్యునల్ పోయింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత కృష్ణా జలాల నీటి పంపకంలో మిగులు జలాలతో సహా పంప్ చేసిన తర్వాత ఇంటర్లింక్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి పంపకం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలు నష్టపోయిన తర్వాత ఇప్పుడు 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్గ్యుమెంట్ అనేది ముందుకు తీసుకురావాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించాలి, సుప్రీంకోర్టులో వాదించాలి, కేంద్ర ప్రభుత్వంతో రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చెప్పేటువంటి రాయలసీమకు పోలవరం కడితే మేము నీరిస్తామనే చెప్పేదానికి విశ్వసనీయత వస్తుంది. ఈ నీళ్లన్నీ 80 టీఎంసీలు తరలించినటివి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణకి ఇచ్చేసిన తర్వాత మీరు రాయలసీమకి ఇచ్చే నీరు ఎక్కడ వస్తుంది? సమస్య దానికోసం నేను ప్రస్తావిస్తున్నా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎందుకు ప్రస్తావిస్తున్నా? 80 టీఎంసీలో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని కుటుంబరావు గారిని అడుగుదాం ఇవే అంశాలు. అందుకని నంబర్ 1, అందుకని నీటి సమస్య అనేటువంటిది 1480లో గోదావరి నీటిలో వాటాలు తేలాలి. ఈ 80 టీఎంసీలు అనేటువంటిది దిగువ రాష్ట్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసిన తర్వాత రాయలసీమకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ నీరు ఆంధ్రప్రదేశ్కి దక్కేటట్టుగా ఆర్గ్యూ చేయాలి. మూడవది, ప్లీజ్ నేను రాజకీయ వివాదాలకు పోయే అంశాలకు మీరు చర్చ పోలవరానికి ఉన్న సమస్యల గురించి మాట్లాడమన్నారు. ఈరోజు సమస్యలు ఎక్కడున్నాయి? మూడవది, నిధులకు సంబంధించి 2010-11 ప్రకారం ఎస్ఎస్ఆర్ ప్రకారం 16,000 అని అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా ప్రకటించారు. 2,800 కోట్లు విద్యుత్ ప్రాజెక్టు నీటి పథకానికో తీసేశారు. 5,000 చిల్లర ముందు ఖర్చు పెట్టినట్టు 2014 ముందు ఖర్చు పెట్టేది తీసేశారు. అంటే 16,000లో ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఇవ్వబోయేది 7,000 చిల్లర కోట్లు. అంటే ఆనాటి ప్రకటన చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు రాశారు, కాదు 32,000 కోట్లకు పెరుగుతున్నది, దాంట్లో ముందు పెట్టిన 5,000 కోట్లు తీసేయండి, లేకపోతే 2,500 కోట్లు విద్యుత్ ప్రాజెక్టు నీటి ప్రాజెక్టు తీసేయండి, ఇంకా 23,000 కోట్లన్నా ఇవ్వండి అని అడుగుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా? ఎంత త్వరగా పరిశీలిస్తుంది? అంటే ఇంకొన్నది 2 బడ్జెట్లే, 2 సంవత్సరాలలే. ఎప్పుడు తేలుస్తుంది, ఎప్పుడు ఇస్తారు? మనం రెవెన్యూ బడ్జెట్ లోటుకి సంబంధించి చూస్తున్నాం తగదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిధుల సమస్య రైట్ ఇంకా ఈ అంశాలు ఇంకా మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు. రైట్, మీరు అడిగిన ప్రశ్నలకు బీజేపీ నుంచి మనం ఆన్సర్ తీసుకుందాం. అంటే వీళ్ళ నుంచి ఒక జవాబు మాట్లాడవలసిన లక్ష్మీనారాయణ గారు ప్లీజ్. మీరు కొంచెం కీలకమైన అంశాలు ప్రస్తావించారు. మనం 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. 134 అడుగుల లోతు వరకు ఉన్నటువంటి ఎత్తు వరకు ఉన్నటువంటి నీరు, అందులో 120 టీఎంసీలు డెడ్ స్టోరేజ్లో ఉంటాయి ఆ ప్రాజెక్టులో. ఆ పైన మాత్రమే 75 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది 150 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు, ఎత్తినప్పుడు. ఇవాళ కాపర్ డ్యామ్ అంటే 31 మీటర్ల నుంచి 41 మీటర్లకు పెంచడం ద్వారా ఇవాళ నీటిని ఎంత సేవ అక్కడ నిలబెట్టగలరు? అది తాత్కాలికమైనటువంటిది. అది కాపర్ డ్యామ్ కూడా
కుటుంబరావు గారు అప్పుడు 60 టీఎంసీలు నిలబెట్టి తరలించే అవకాశం టెక్నికల్ గా ఉన్నదో లేదో శాస్త్రి గారు లాంటి పెద్దలు ఇంజనీర్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబరావు గారు FSL లో కొన్ని లక్ష్మీనారాయణ గారు కొన్ని FSL కీలకమైనటువంటి కెనాల్స్ అంశాలను మీడియాలో. ప్రస్తావించారు. వాటి మీద మీ యొక్క ఖచ్చితంగా ఏదైతే కనుక బచావో ట్రిబ్యునల్ది హిస్టరీ అయిపోయిందండి. అది తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ది వచ్చేసింది. అండ్ ఏదైతే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్ గోదావరి పైన అసలు ఏదైతే పోలవరంలో వాటర్ ఉంటుందా అనేటువంటి కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. లేదండి, వాటర్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇప్పుడు టెక్నికల్ ఇంజనీర్లు కూడా ఇక్కడ ఉన్నారు. పైన ప్రాజెక్టులు కడుతున్న నేపథ్యంలో ఆయన చెప్పింది మేము అంటే కూడా ఎగువ రాష్ట్రాల యొక్క దీన్ని బట్టి 100% కరెక్ట్ అండి. ఇది 65 సంవత్సరాల రికార్డు ఉంది. అందువల్ల పోలవరం అత్యవసరమని చెప్తున్నాం అందరం. వాటర్ అవైలబిలిటీ అనేది ప్రాబ్లం కాదండి. బట్ ఏదైతే ఆయన కాఫర్ డ్యామ్ పైన కనుక డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారో అవన్నీ కూడా అర్ధరహితం అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఏదైతే స్పిల్వే కోసం అని చెప్పేసి 41 మీటర్స్కి ఏదైతే హైట్ ఇంక్రీజ్ చేశారో దాదాపు 36 లక్షల క్యూసెక్స్ వాటర్ ఇంపౌండ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేటట్టు చేశారు. దాంతో స్టోరేజ్ వచ్చేసేపాటికి అక్కడ దాదాపు 62 టీఎంసీ వరకు వస్తుంది. అండ్ ఏదైతే కాఫర్ డ్యామ్ యూస్ దేనికండి, డైవర్షన్ ఆఫ్ వాటర్ మెయిన్ హెడ్ వర్క్స్ కట్టేటప్పుడు వాటర్ రీచ్ అవ్వకుండా ఇది ఒక పార్టీషన్ వాల్ లాగా లిటరల్లీ అది కాఫర్ డ్యామ్ పర్పస్ అనమాట. అండ్ ఆల్ సీజన్ ది ఓన్లీ డ్రై సీజన్ కాకుండా ఆల్ సీజన్కి ఉండేటట్టు చేస్తున్నారు. కాబట్టి మెయిన్ హెడ్ వర్క్స్ కంప్లీట్ అయ్యే లోపల ఈ కాఫర్ డ్యామ్ వలన కూడా దాదాపు 62 టీఎంసీ వాటరు కెనాల్స్లోకి డైవర్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి 60 టీఎంసీ మినిమం అయితే కనుక ఖచ్చితంగా ఇంపౌండ్ అవుతుంది అక్కడ అని చెప్పేసి అని చెప్తున్నాం. రెండోది ఏదైతే ఆయన ట్రిబ్యునల్ ద్వారా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం అంటున్నారు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో పెట్టారు. అథారిటీ పెట్టమని, ఎపెక్స్ కౌన్సిల్ పెట్టమని, అదని అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టు పుణ్యం అని చెప్పేసి ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలుస్తున్నారు. డిస్కషన్స్ ఇనిషియేట్ అవుతున్నాయి అయిన తర్వాత అనమాట. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల కృష్ణా పైన ఎంత ఇంపౌండ్ అవుతుందో మనము చూస్తున్నాం. కాబట్టి అన్ని ఇష్యూస్ వస్తాయి. కాబట్టి 2 రివర్స్ కృష్ణా గోదావరి పైన ఏవైతే 2 రాష్ట్రాల మధ్య విభజన జరగాలో, నీటి విభజన జరగాలో నేను అనుకుంటా సామరస్యంగా అవ్వటానికి పాసిబిలిటీ క్లియర్గా ఉంది. దాని ముందు వెళ్తాం. అయితే కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే చేస్తున్నారో ఇది ప్రైవేట్ ప్రాజెక్ట్ కిందకి ఇస్తున్నారు, అవుట్ సోర్సింగ్ అని ఇందాక చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు. ప్రాజెక్టులు ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారండి? గవర్నమెంట్ ఆఫీషియల్సే పని వాళ్ళని పెట్టుకుని అందరినీ పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేస్తారా? కాంట్రాక్టర్కి ఇస్తారు. కాంట్రాక్టర్ మొత్తం ఒకే కాంట్రాక్టర్ చేస్తాడా? సబ్ కాంట్రాక్టర్ ఇస్తాడు. ఇప్పుడు జర్మన్ కంపెనీ ఉంది, ఎల్ఎన్టీ ఉంది, అందరు చేస్తున్నారు. లేదు వాళ్ళకి ఇచ్చేసారు వీళ్ళకి ఇచ్చేసారంటే ఒక కాంట్రాక్టర్ తన లాజిస్టిక్స్ని బట్టి తన సమర్థతను బట్టి 2-3 ఇంకా సమర్థమైన సబ్ కాంట్రాక్టర్స్ని పెట్టుకునే చేస్తారు. అందులో తప్పే ఉంది అందులో. అండ్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసేపాటికి ఇందాక శ్రీనివాస్ గారు అంటున్నారు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారని. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జెన్కో ఇప్పుడు పవర్ ప్లాంట్స్ లేవా అండి? ఆల్రెడీ ఉన్నాయి కదా. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మీరు చూపించండి మేజర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది. మేము అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి దాని మీద. నేను కాదండి, ప్లీజ్ ఫర్ ద హెవెన్స్ సేక్ ప్లీజ్ డోంట్ బుల్డోజ్ ఇన్ దిస్ ఇష్యూ. ఇట్ ఇస్ ఎమోషనల్ ఇష్యూ. యు ఆర్ నో వే కన్సర్న్ అని నేను చెప్పలేను. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కానీ మీరు చేసే తప్పదు. ప్రైవేట్ ప్రాజెక్ట్ అన్నారు. ఏదండి ప్రైవేట్ ప్రాజెక్ట్ మీరు నేషనల్ ప్రాజెక్ట్ లో నా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని, నా శ్రీశైలం ప్రాజెక్ట్ ని, శ్రీరామ్ సాగర్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇస్తారండి? మా ప్రజల ఆకాంక్ష ఎవరన్నా మాట్లాడతారు అలాగా? మీరు దయచేసి దాని బుల్డో చేయొద్దండి, దాని సపోర్ట్ కూడా చేయొద్దు. ఇక్కడ మానవత్వం వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్స్ ఎ షేమ్ఫుల్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాకి అవమానకరమైన విషయం. యూ హ్యావ్ ద కెపాసిటీ. ఏపీ జెన్కో హ్యావ్ ద కెపాసిటీ. మా జీవనంద రెడ్డి గారు ఉన్నారు, పర్యావరణ నిపుణులు ఉన్నారు అక్కడ. ఒకసారి జీవనంద రెడ్డి గారు కెపాసిటీ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏపీ జెన్కో కెపాసిటీ ఆఫ్ ఏపీ జెన్కో. ఏపీ జెన్కో ఎక్సలెంట్ కెపాసిటీ. వి హావ్ ఎక్స్పెక్టేషన్. సారీ సార్ మీరు కుటుంబరావు గారు ఏపీ జెన్కో ఇట్ ఈస్ కెపాసిటీ. మన కెపాసిటీని అవమానించొద్దు. ఏపీ జెన్కో ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ పక్కన ఉన్న 1000 మెగావాట్. ఛత్తీస్గఢ్ లో కూడా ఉంది. మీకు చూపించమంటే అవ్వద్దు. మీరు మన శ్రీశైలం ప్రాజెక్ట్ ని ఏపీ జెన్కో టేకప్ చేసింది, టన్నెల్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. ప్రైవేట్ కి అమ్మేయొద్దు ప్రాజెక్టుల్ని. ఇది చాలా తప్పని మీరు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఆంధ్రకి అవమానకరం. ఒక నిమిషం కుటుంబరావు గారు, అంటే జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు ఏపీ జెన్కోకి సామర్థ్యం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకెళ్లి ప్రైవేట్ కి ఇచ్చేస్తారా? ఇంత డేరుగా నగ్నంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగదండి. ఇప్పుడు మీకు
ఫీడ్ స్టాక్ కాస్ట్ పెరిగిపోతున్నప్పుడు జల విద్యుత్ చాలా యూస్ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. దాన్ని ప్రైవేట్ వాళ్ళ పరం చేయ ఆలోచన అన్ని కట్టేసి ఒక గొట్ట మాత్రం ఇచ్చేసాడు, అన్ని కట్టేసేయడం. అది హైడల్ పవర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పార్ట్నర్షిప్ అండి. ప్రైవేట్ పూర్తిగా ప్రైవేట్ ఎవరు ఇస్తున్నారు? ప్రైవేట్ ఇచ్చినట్టు మాట్లాడతారు. పోలవరానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తుంది పోలవరానికి ఉన్న అడ్డంకుల గురించి ప్రస్తావిస్తున్నారు. పోలవరానికి అడ్డంకులు చాలా తేలిగ్గా అనుకుంటారు. ఇది ప్రైవేట్ పబ్లిక్ project ఇది. పార్టిసిపేషన్ అంటే ఏంటి? మొత్తం ప్రైవేట్ కి ఇచ్చినట్ట? అది Private కాదు కదా. ఇచ్చినట్ట. వెయిట్ చేయండి, పబ్లిక్ ఉంటది, గవర్నమెంట్ ఉంటది. అలాగే కాదు, మీరు అనుకున్న విధంగా ఎందుకు అనుకుంటారు? మీరు తోచిన విధంగానే అనుకుంటారా? ఒక్క నిమిషం. చేయగలరు. అదే మేము చేయగలిగితే మేము చేస్తాము. ప్రసాద్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఐడల్ పవర్ గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ ప్రొడ్యూస్ చేయడానికి ఏపీ జెన్కో ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ, ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్. కానీ ఎందుకు దాన్ని సైట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనీ అవైలబుల్ ఉంది, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. పూర్తిగా ప్రైవేట్ కి ఇచ్చేది కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అవసరమే లేదు. పబ్లిక్ ప్రైవేట్ అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? సోషలిస్ట్ అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? జీవనేంద్ర రెడ్డి గారు మైక్ తీసుకోండి. ఒకసారి జీవనేంద్ర రెడ్డి గారు. వాళ్ళు సోషలిస్ట్ పందాల పోతే మీకు పోలవరానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. చెప్తా ఉన్నారు. పోలవరానికి అడ్డంకులు చాలా మీరు సోషలిస్ట్ పందాల పోండి, మాకే అధ్యక్షం లేదు. మీరు ఉండండి. గుజరాత్ ప్రభుత్వం చాలా ప్రతి ఒక్కరూ మీ మరి పార్ట్నర్షిప్ తప్పు అంటే దాన్ని మనం ఏం చేయలేము. జీవనేంద్ర రెడ్డి గారు ఒకసారి మైక్ జీవనేంద్ర రెడ్డి గారు. ఒక్క నిమిషం. జీవనేంద్ర రెడ్డి గారు మీకు ఒకసారి ఆయన ఇప్పుడు దాకా మాట్లాడారు. పబ్లిక్ జీవనేంద్ర రెడ్డి గారు పార్ట్నర్షిప్ తప్పు అంటే అసలు మనం ఏం చేయలేము. ప్రాజెక్ట్ కట్టేటప్పుడు గుజరాత్ ప్రభుత్వం చాలా చలాకీగా వ్యవహరించింది. ప్రసాద్ రెడ్డి గారు అంతే చలాకీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరించడం లేదు? జీవనేంద్ర రెడ్డి గారు. జీవనేంద్ర రెడ్డి గారు రియాక్ట్ అయ్యే ముందు అనేక అడ్డంకులను అధిగమించి నర్మదా ప్రాజెక్ట్ కట్టారు. మీకు పోలవరానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కేంద్ర ప్రభుత్వం తలుసుకుంటే చాలా తేలిక అయిపోయే పనులు కట్టేస్తుందండి. అవి. అవన్నీ కట్టేసి అనవసర పెన్స్ దాకా అడ్డంకులు బయటకి ఇస్తుంది. మేమనేది మేజర్ ప్రాజెక్ట్ కట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఒక్క నిమిషం పార్సారథి గారు. ఒక గ్రీన్ ప్రాజెక్ట్ ని కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ని ఇన్వెస్టిగేట్ చేసుకుని పీపీఎల్ ఇస్తే అది వేరు, కానీ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని సంవత్సరాల పోరాటం కేంద్ర ప్రభుత్వంతో అన్ని సహాయ సహకారాలు తీసుకుని ఇప్పుడు పూర్తి అన్ని చేసి వడ్డించిన విస్తర వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? దీనికోసమే కదండి. ఎందుకు మార్చుకుని అంత అయిపోయినాక మీరేం చేస్తారండి? చూస్తా ఉండండి అంటారు. మీరంతా చేసేసుకున్నాక మేమేం చూసేది? అదేంటండి నాకు అర్థం కాదు. సపోర్టింగ్ ఒక జాతీయ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఎందుకు పెడుతున్నారు మీరు? అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రిపోర్ట్ చేసి మా సేఫ్టీ అండి. దానికి సమాధానం చెప్పండి. అది చాలా తప్పు. ఇచ్చుకోండి, ఇంకా వేరే ఎన్ని ఇచ్చుకోండి మీరు. ఒక నిమిషం మీరు అడిగారు కదా, సమాధానం విందాం. సమాధానం విందాం. ప్రైవేట్ వాళ్ళకి కావాలంటే ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది, అందులో దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. పవర్ సెక్టర్, పవర్ ఆస్పెక్ట్, దాన్ని అందుకోసం దానికి సంబంధించిన వరకు పీపీపీలో పిలుస్తాం. తప్పేముంది? ఎందుకండి నేషనల్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు మీరు? ఓపెన్ గా మీరు యు వాంట్ టు సెల్ అవుట్, యు వాంట్ టు సెల్ అవుట్ ద గవర్నమెంట్, యు వాంట్ టు సెల్ అవుట్ ద గవర్నమెంట్. ఒక నిమిషం, ఒక నిమిషం. పోలవరం డ్యామ్ అనేది మాత్రమే కాదు, చాలా అన్యాయం అండి. భాస్కర్ ఒక్క నిమిషం ఇవ్వాలా? నీళ్ళు వస్తున్నాయి. భాస్కర్ ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ మీద తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం డిజైన్ చేశారండి యాక్చువల్ గా. అది కాదు, ఒక్కొక్కరు అభ్యంతరాలు తీసుకున్న తర్వాత లాస్ట్ లో సమాధానం తీసుకుందాం. ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు చేయాలి? నేను చెప్పేందంటే పోలవరం డ్యామ్ అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టు. అది కరెంటు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిన విషయం. అది దాన్ని కన్వీనియంట్ గా అమ్ముకోవడం కోసం చేస్తే ఒప్పుకునేది కాదండి. ఆలోచించమని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా రాష్ట్రం గురించి ఆలోచన కోరుతున్నాం. ఆఖరి కాడ ఈ రోజున పీపీపీ మోడ్ కాదండి, ఓన్లీ పీ మోడే. పీపీపీ అయిపోయింది, పీ మోడ్ మాత్రం మిగిలింది అక్కడ కరెంటుకి. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నట్టు మళ్ళీ అలిగేట్ చేయడంలే, చంద్రబాబు నాయుడు గారు కమిషన్లకు అమ్ముకుంటున్నా అని అనడంలే. కాకపోతే బహుశా ఏమైనా కొద్దిగా ఏం తప్పుగా అనుకుంటున్నాడేమో. దయచేసి పోలవరం డ్యామ్ ని మీరు కట్టలేరు, మీరు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఈ మధ్య పరిపాలన కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కాబట్టి దయచేసి మీరు ఆఖరికి పోలవరాన్ని ఢిల్లీకి అప్పగించండి. డబ్బులు ఇబ్బంది ఉండదు, టైం ఇబ్బంది ఉండదు, అనుమతులు ఇబ్బంది ఉండవు, ఎవరిని దేబరించాల్సిన పని లేదు. మీ యొక్క చంకనెక్కిన ఎంపీలని కాపాడే కోసం
రాత్రి రేట్లు ఒక్క నిమిషం, పెంచుకోవడం సత్యనారాయణ గారు కోసం react పనికిరాదు. అవుతారు. మీరు అన్నదాన్ని. దయచేసి సత్యనారాయణ ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్ సత్యనారాయణ. పోలవరం డ్యామ్ ని ఢిల్లీకి ఇవ్వండి. సత్యనారాయణ. మోడీ గారి చేతిలో పెట్టి కట్టేస్తారు ఆయన. ఒక్క నిమిషం శైలజనాథ్ ఏంటంటే ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఇచ్చారు, మళ్ళీ దీంట్లో వెనక్కి ముందుకి లాగెళ్ళి ఇది మీరు డిస్కషన్ మీద పెట్టడం అనేది సమంజసం కాదు. ఇది జాతీయ ప్రాజెక్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టడానికి సిద్ధంగా ఉంది. అది 2018 కడతారా లేదనేది మన చర్చ ప్రధానంగా జరుగుతోంది. దాని మీద శైలజ మీ పార్టీ అయిన ప్లీజ్ మీరు దయచేసి మీరు వినాలి. Please, ఏంటంటే శైలజనాథ్. జైట్లీ మాట చట్టం కాదు, పార్లమెంట్ చెప్పలేదు, మంత్రివర్గం చెప్పలేదు. ఇద్దరు ముగ్గురు కూర్చొని ముందుగా ఈ రోజు వెంకయ్య నాయుడు, రమేష్ మీరు సుజనా చౌదరి ఈ ఒకటే రాష్ట్ర చెప్తా ఉన్నాం. నిర్ణయిస్తారా? చట్టబద్ధత చేయమని చెప్పి ఇప్పుడు ఏదైతే ఎప్పుడు అంతా మాట్లాడారు ఇందాక నుంచి కూడా కాళ్ళకి నీళ్లు కాదండి వేయడం. నీళ్లు వేస్తే చెట్లు బతుకుతాయి. కాదు భాస్కర్ గారు, ఒక్కసారి అన్యాయంగా మాట్లాడకండి మీరు. దయచేసి. సార్ నర్మదా ప్రాజెక్ట్ 35 సంవత్సరాల పైన పట్టిందండి. పదే ఈ రాష్ట్రాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళ గురించి మీరు చెడ్డగా మాట్లాడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడం తప్ప అంటే మీ ప్రయత్నాలు మమ్మల్ని ముంచుతున్నాయని భావిస్తున్నాం కాబట్టి మీ ప్రయత్నాలు మీరు అనుకునే మీ ప్రయత్నం మీకు తిరిగి కేంద్ర మంత్రి పదవి రావడానికి పనికొచ్చింది తప్ప మీరు ఈ రాష్ట్రానికి వచ్చిందంటూ ఏంది లేదండి. ఓపిక పట్టండి, కాసేపు ఓపిక పట్టండి. మీరు మీరు ఓపిక పట్టండి, మీతో మాట్లాడలే కదా. సర్వనాశనం చేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేటండి. సురేష్ అన్న గారు కాస్త ఓపిక పట్టండి. మీరు అధికారంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో అలాగే మిత్రులు ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని విమర్శలు చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ రెడ్డి గారు సార్ మీరు నిపుణులుగా మాట్లాడండి సార్, తప్పలేదు. మేము కాంగ్రెస్ మాట్లాడాం, వారు మమ్మల్ని మాట్లాడితే మేము మాట్లాడాం. ప్రసాద్ రెడ్డి గారు మీరు నిపుణులుగా చెప్పండి సార్. బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తాందండి, మమ్మల్ని కడుపు కొడుతుంది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నట్టేట ముంచింది కదా, దాని సంగతి శైలజానాథ్ నువ్వు ఇంటికాడ ఉండవు, ఎమ్మెల్యేగా కలిపుంచమన్నారు. మాట్లాడతారు మీరు. మీరంతా కలిపుంచమన్నారు. ఎన్టీవీ డిబేట్ ద్వారా మేము ప్రజలకి రాష్ట్ర ఒకటి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే విభజన చట్టానికి సంబంధించినటువంటి మార్పుల విషయంలో జైట్లీ గారు ఏదో ఒత్తిడికి గురై సెప్టెంబర్ 7వ తారీఖు అర్ధరాత్రి ప్రకటన చేశారు పోలవరానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదనేది. మళ్ళీ మేము దాన్ని ఒక పునఃపరిశీలన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. మీ ద్వారా కూడా ఈ డిబేట్ లో కూడా ఒక సూచన చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇవాళ పోలవరానికి సంబంధించినటువంటి మొత్తం మీరే బాధ్యత తీసుకుంటామని అన్న తర్వాత ఇవాళ కోర్టులో పెండింగ్ ఉండి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనుమతులు అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతను మీరు తీసుకోవడానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. మీరు కేవలం ఒత్తిడి ఏంటంటే ప్రత్యేక హోదా తప్పిపోతుంది అనేటటువంటి దాంతో మీరు ఈ పోలవరం ప్రకటన చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తా, అంతే తప్ప. దయచేసి వినండి. ఇప్పుడు ఫైనాన్షియల్ వెబ్సైట్ ఉందండి, వెబ్సైట్ లో ఎక్కడ కూడా 14వ ఆర్థిక సంఘం ప్రకారం వచ్చేటటువంటి నిధులు తప్ప ఏపీకి అదనంగా ₹1 ఇస్తున్నట్టు ఆ వెబ్సైట్ లోనే లేదు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామని వాళ్ళు ఏమైనా మీడియాకు ప్రకటించారా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా ప్రకటించిందండి? ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేసిందా? ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామనేటటువంటి ఒకటి ఇచ్చిందా? బీజేపీ నుంచి రఘు గారు లేకుండా బీజేపీ నుంచి రఘు గారు రెస్పాండ్ అవ్వండి. 7 పదాలండి డిమాండ్ అండి బీజేపీకి. ఒకే ఒక్క డిమాండ్, దానికి రెస్పాండ్ అయ్యి డిమాండ్ అంతే. మరి మాట్లాడి ఇంకా ఏంటంటే ఢిల్లీ పార్లమెంటుకు మాత్రమే ఆ చట్టాన్ని సవరించే హక్కు కలిగి ఉంది. ఈ దేశమంతా ఉమ్మడిగా అత్యున్నత రాజ్యాధికారమైన పార్లమెంట్ ఈ రాష్ట్రానికి పోలవరాన్ని కట్టి ఇస్తామని చెప్పింది. దీన్ని డివేట్ చేయడానికి ఎవరి స్వార్థానికి అధికారం లేదు. కనుక తక్షణం తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఢిల్లీనే పూర్తి చేయాలి. మా పర్యవేక్షణలో చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఢిల్లీకే దాని బాధ్యత ఎన్నికమని డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంట్ చట్టాన్ని వ్యతిరేకించే అవకాశం లేదని తెలియజేస్తా ఉన్నాం. సార్, భారతదేశంలో చట్ట వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేరు. దీనికి పార్లమెంటు సవరణ కావాలి చేస్తారు, దాని సవరణ. దానికి మీకెందుకో సవరణ కావాలి చేస్తామండి. సవరణ అంతే కాదు, దీనికి సవరణ కావాలని చేస్తారు. దానికి మీకు ఎందుకు అంత బాధ అని. భాస్కర్ గారు